హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే షూట్ చేశాను. ఇక్కడ ఉదయాన్నే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను అనమాట. చెప్పాను కదా, డైలీ ఒక 5 ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెడతా. పిల్లలకు 2, అలాగే మా అత్తకి 3 పూటల 3 అనమాట. ఉదయము, మధ్యాహ్నము, నైట్కి. అలాగే ఈరోజు మా అత్త కోసం తోటకూర అయితే వేస్తున్నా. ఇది 5 డేస్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఒలిచిపెట్టి అదే కవర్లో ప్యాక్ చేసి ఉంటేనేమో ఇప్పటికి పాడైపోయేది. ఇలా బాక్స్ తీసుకొని టిష్యూ పేపర్ వేసి ఈ బాక్స్లో పెట్టుంచాను కాబట్టి ఇంత ఫ్రెష్గా ఉంది ఇప్పటి వరకు కూడా. దాని వాటర్ అంతా ఈ టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసిందనమాట. చూడండి, దాని క్యాబ్కి కూడా ఎంత వాటర్ ఉంది, అయినా సరే అస్సలు పాడవలేదు. ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా లాంటివి ఏమైనా ఉంటే అలా బాక్స్లో అయితే ప్యాక్ చేసుకుంటే మనకు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. 1 వీక్ అయినా సరే. ఈ రోజుకి 5 డేస్ అవుతుంది. అది ఎలాగైతే తెచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. ఇంకా ఒక 2 సార్లు అయితే క్లీన్గా అయితే క్లీన్ చేస్తున్నా. అడుగు భాగంలో మొత్తం ఇసుకనే ఉందన్నమాట. ఈ ఆకుకూరలో ఎక్కువగా ఇసుక ఉంటుంది. తోటకూరలో ఒక 2-3 టైమ్స్ అయితే మంచిగా కడగాలి, లేకపోతే మనకు కర్రీ చేసిన తర్వాత కూడా ఇసుక మనకు ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. చూడండి ఎంత ఇసుక ఉంది ఒక్కసారి కడగంగానే. ఇంకా 2 టైమ్స్ అయితే కడిగి కర్రీ అయితే చేసేస్తున్నా. లాస్ట్కి అయితే చూపిస్తున్నా చూడండి. తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది మా అత్త కోసము. ఇంకా పిల్లలకేమో ఈ ఆకుకూర తినరనమాట పిల్లలు, అందుకని కొంచెం ఆలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. వాళ్ళు ఆలు ఫ్రై అయితేనే తింటారు. అందుకని వాళ్ళ కోసం మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. పీల్ తీసేసి ఆల్రెడీ ఇందులో కట్ చేసి ఉంచా. కొంచెం సరిపోదని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి పెద్ద సైజు పెద్ద సైజు ఆలుగడ్డను తీసుకొని కట్ చేసేసిన. ఇక్కడ అవే కట్ చేస్తాను అనమాట. పిల్లలకి ఇంకా చపాతీ, రైస్, అలాగే ఆలు ఫ్రై, ఒకటి బాయిల్డ్ ఎగ్ ఇంకా పెట్టడానికి ప్లేస్ లేదనమాట బాక్స్లో, అందుకని ఇంటి దగ్గర తినిపించేసిన. ఈరోజు రేపే కదా వినాయక చవితి, వెడ్నెస్డే. ఇంకా బయట ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అనమాట. మొత్తము మండపం అయితే రెడీ చేస్తున్నారు. దానికి వైట్ కలర్ క్లాత్ కూడా కడుతున్నారు అనమాట. వైట్ కలర్ క్లాత్ పైన ఇంకొకటి ఆరెంజ్, బ్లూ కడదామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. అది ఏది సెట్ అయితే అది వేస్తారనమాట. డెకరేషన్ ముందే అంతా చేసి పెట్టుకుంటే బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఒక 2-3 డేస్ ముందు నుంచి అనేసి ఇంకా మొన్న సండే నుంచి మండపం అయితే రెడీ చేస్తున్నారు. నిన్న కరెంట్ కనెక్షన్ కూడా లైన్స్ అయితే తీయించాడు అనమాట. వైరింగ్ అంతా చేయించాడు. లైట్స్ పెద్ద లైట్స్ ఉంటాయి కదా, లైట్స్ కూడా పెట్టించిండు. అదే రోజు అంటే ఒకటే రోజు అంటే ఇంక అన్నీ కావన్నమాట. కంగారు అవుతుంది. నైట్ లేట్ అవుతుంది, పూజకు లేట్ అవుతుంది. సాయంత్రం పూట వినాయకుడిని కూర్చోబెడతారనమాట. ఇంకా డే అంతా ఇవే పనులు సరిపోతాయి అదే రోజు స్టార్ట్ చేస్తే. అందుకని ఈసారి ఒక 2-3 డేస్ ముందు నుంచే స్టార్ట్ చేసుకున్నారు. ప్రతిసారి అయితేనేమో మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ 8:39 అలా అవుతుండే అనమాట గణేషుని పెట్టడానికి, కూర్చోబెట్టడానికి. అలా కాకుండా ఈసారి కొంచెం ముందు నుంచి అయితే స్టార్ట్ చేసుకున్నారు. ఇదే బెస్ట్ అనమాట. కంగారు లేకుండా ఏవి కావాలంటే అన్ని సామాన్లన్నీ జాగ్రత్తగా గుర్తు చేసుకొని అన్నీ తెచ్చుకోవచ్చు. ఇది లేదు అది లేదు అనకుండా అన్నీ అయితే తెచ్చిపెట్టుకోవచ్చు ముందు నుంచి ప్లానింగ్ చేసుకుంటేనే. ఇంకా ఏమి గణేషునికి సంబంధించిన పూజా సామాన్లు ఏం తేలేదు. నార్మల్గా డెకరేషన్ ఒకటి, వైరింగ్ ఒకటి, లైట్స్ ఒకటి అయితే, అలాగే డీజే బాక్స్ ఒకటి తెచ్చుకొని పెట్టుకున్నాము. గణేషుని అయితే చెప్పాను కదా, ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చి అడ్వాన్స్ అయితే ఎంత 3,500 ఏమో అడ్వాన్స్ ఇచ్చి వచ్చారు. ఇంకా రేపన్నా ఈరోజు ట్యూస్డే కదా, ఈరోజు తెస్తారో రేపు తెస్తారో తెలియదు. ఇంకా పిల్లలు అయితే ట్యూషన్లో కూర్చున్నారు బయట. ఇంకా వాళ్ళు 7:30కి వచ్చేస్తారు ట్యూషన్ అయిపోయి. వాళ్ళు వచ్చే వరకు ఇంకా వంట అంతా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా ఆలు ఫ్రై. ఆలు కర్రీ చేసినా తినరనమాట, ఓన్లీ ఆలు ఫ్రైయే కావాలి. ఇంకా పాలు కూడా ఇప్పుడే వచ్చినాయి. పాలు కూడా వేడి చేసేసి పెడుతున్నా. మా అత్తకి అలాగే మా చిన్నోడికి పాలు సపరేట్గా తీసి పెట్టిన తర్వాత టీ అయితే పెట్టేస్తా. చూడండి, టైం వచ్చేసి 6:55 అవుతుంది. మనకి ఇక్కడ ఆలు ఫ్రై కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకో 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆలు ఫ్రై కూడా రెడీ అనమాట. ఇక్కడ చూసారు కదా, ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు బయట చూపిస్తాను చూడండి డెకరేషన్ ఎలా చేస్తున్నారు అనేసి. నైట్ అంతా పిల్లలు వైట్ కలర్ క్లాత్ కట్టి దానికి స్టాప్లర్ పిన్స్ ఉంటాయి కదా, పెద్ద స్టాప్లర్, దాంతో పిన్స్ అయితే కొట్టించుతుండ్రి. ఇక్కడ చూడండి
పైనంతా స్టాప్లర్ పిన్స్ కొట్టేశారు, కిందనేమో ఇంకా అలాగే వదిలేశారు అనమాట. ఈరోజు కంప్లీట్ చేస్తారు ఇది. ఇంకా నైట్ బట్టలు మా అమ్మ బట్టలు ఉంటే వాటికి బ్లూ అయితే వేసి ఉంచిన, పిల్లలకి కార్లో అయితే చేస్తున్నారు చూడండి. ఈ కార్లన్నీ ఇంకా రేపటి నుంచి సైడ్కి పెట్టేసేయాలన్నమాట. ఈ మండపం ఇక్కడనే ఉంది కదా, కార్లంతా అడ్డం ఉంటే ఇంకా దేవుడికి కనిపించి వచ్చే వాళ్ళకు కూడా ఎక్కడ ప్లేస్ ఉండదు. అందుకని ఇక్కడ సైడ్కి క్లీన్ చేయించి ఆ సైడ్కి అయితే పెట్టేస్తాడంట ఈరోజు. అందుకని ఒక జేసీబీని అయితే పిలిపించినాం అక్కడ సైడ్కి క్లీన్ చేయడానికి. ఇంకా ఇవి కూడా చూడండి, ఇక్కడ నేను 8:30కో 9కో వీడియో తీసిన, ఇక్కడ కింది సైడ్ కూడా స్టాప్లర్ పిన్స్తో అయితే కొట్టేశారు. ఇంకా షాప్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, డాక్టర్ పేషెంట్స్ వచ్చారని చెప్పేసి. ఇంకా షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నా. వెళ్ళొచ్చిన తర్వాత మా అత్తకి టిఫిన్ అయితే పెడతా. ఈరోజు ఇడ్లీ అనమాట, బయట నుంచి తెప్పించినాం ఈరోజు. ఇంట్లో నేను నిన్న నానబెట్టి ఉంచుదామని మర్చిపోయాను అనమాట. ఇంకా బయట నుంచి ఇడ్లీ తెప్పించినాం, అలాగే ఒక బాయిల్డ్ ఎగ్ అయితే ఇచ్చిన. 9:30 వరకు ఇంకా టిఫిన్ అయితే చేసేసినాం అంతా అందరము. నేను కూడా తినేస్తున్నా మా అత్తకి పెట్టేసి. ఇంకా వ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ వరకు కంటిన్యూ అవుతుంది. ఈరోజే తీసుకొని వస్తారంట గణేష్ని కూడా. మా ఆయన అయితే రెడీ అయిపోయిండు, గణేష్ని సామాన్లు అలాగే గణేష్ని కూడా తీసుకొని వస్తామని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ పిల్లల స్కూల్ దగ్గర కూడా వెళ్ళి రావాలి. స్కూల్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత గణేష్ని తీసుకొని వస్తారు. ఇక్కడ లైట్, పెద్ద లైట్ పెడుతున్నారు అనమాట. ఇక్కడ చెప్పాను కదా ఇంతకుముందే, ఇంటి ముందర అక్కడ షెడ్ కనిపిస్తుంది కదా, అక్కడ గణేష్ని నమ్ముతారని ఇక్కడ ట్రాలీలో ఎక్కిస్తున్నారు చూడండి. ఒక గణేషుని, 2 గణేషులు అయితే తీసుకుపోయారు. ఒకటైతే సెలెక్ట్ చేసుకొని ట్రాలీలో అయితే ఎక్కిస్తున్నారు. ఇంకో గణేషుని తీసుకురావడానికి అయితే లోపలికి వెళ్ళారనమాట. ఒకే బండి పైన 2 గణేషులు అయితే తీసుకుపోతున్నారు. మా వాళ్ళు కూడా ఆ ట్రాలీ తీసుకొచ్చారనమాట. కార్కి కట్టుకొని తీసుకొస్తారు కదా పెద్ద పెద్ద ట్రాలీలు, ఆ ట్రాలీ అయితే తీసుకెళ్తున్నారు షాద్నగర్కి. ఆ ట్రాలీ మీద పెట్టుకొని తీసుకురావడానికి అయితే. ఇంకా పిల్లలకి స్కూల్స్ కూడా హాఫ్ డేనే వదిలేశారనమాట గవర్నమెంట్ స్కూల్స్కి. ఎందుకు ఇలా ఇంత సడన్గా వచ్చారనుకుంటే స్కూల్స్ అయితే హాఫ్ డే ఇచ్చారంటే హాలిడే. ఇంకా నేను కూడా వెళ్దాం అనుకున్నా షాద్నగర్కి, గణేషుని తీసుకొచ్చేటప్పుడు వీడియో షూట్ చేద్దామని చెప్పేసి వెళ్దాం అనుకుంటే ఇక్కడ షాప్లో ఎవరు సెట్ కాలేదన్నమాట. కొంచెం ఎవరైనా వేరే వాళ్ళు ఉంటేనేమో చూసుకోవడానికి ఉంటుంది, కానీ ఎవరు లేరు కదా. మళ్ళీ పోయిన తర్వాత డాక్టర్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఏం వెళ్ళలేదు. ఓన్లీ గణేష్ని వెళ్ళి తీసుకొని రావడం అంటేనే ఒక 1 అవర్లో వచ్చేస్తుంటాం. కానీ పిల్లల స్కూల్ దగ్గరికి వెళ్ళాలి, ఇంకా వేరే పనులు అన్నీ గణేష్కి రేపు నిలబెట్టడానికి అన్ని సామాన్లు కదా కావాలి కదా, అవన్నీ తీసుకోవడానికి టైం పడుతుందని చెప్పేసి లేట్ అవుతుందని ఇంకా మళ్ళీ క్యాన్సిల్ అయిందనమాట, వెళ్ళలేదు. ఇంకా పిల్లలకి రేపు హాలిడే అయితే డిక్లేర్ చేసారు. కానీ మళ్ళీ ఇక ఈ 2-3 రోజులు అసలు వర్షమే లేకుండే, మళ్ళీ ఇప్పుడు 2 డేస్ అయితే మళ్ళీ వర్షం ఉందంట. కరెక్ట్ గణేష్ని పండుగ స్టార్ట్ అయిన వెంటనే ఈ వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. అందుకని ఈసారి మండపం కొంచెం గట్టిగానే వేశారు మా వాళ్ళు. పోయినసారి అయితే ఇదే ప్రాబ్లం ఉండే అనమాట. ఎందుకంటే పైన ఎలాంటి సపోర్ట్ పెట్టకుండా ఓన్లీ కవర్స్తోనే కట్టారు. అలా కవర్స్ కట్టడం వల్ల వర్షం వచ్చినప్పుడు వాటర్ స్టోరేజ్ అయ్యి వెయిట్ ఎక్కువై కిందికైతే ఇట్లా కారుతుండే అనమాట, మొత్తము దారలాగా కారుతుండే వాటరు. అందుకని లాస్ట్ టైం ఇది మైండ్లో పెట్టుకొని ఈసారి పైన చెక్కలు వేసి, చెక్కల పైన కవర్ వేసి గట్టిగా వేశారనమాట. ఇక్కడ చూసారు కదా, అక్కడ లారీలోకి ఎక్కిస్తున్నారు 2 గణేషులు అనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి వస్తూనే ఉన్నారు, తీసుకెళ్తూనే ఉన్నారు. ఒక గణేష్ని ఎక్కిస్తున్నారు కదా, ఇంకో గణేష్ కూడా ఎక్కించారనమాట. ఈ ముందర ఒక 3 డేస్ బ్యాక్ నుంచే వస్తూనే ఉన్నారు, తీసుకెళ్తూనే ఉన్నారు. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. మా గణేష్ని కూడా తీసుకొచ్చారు ఈవినింగ్, చూసారు కదా. మొహం అయితే కట్టించాము, రేపైతే రివీల్ చేస్తామన్నమాట. రేపు వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.